సో రిట్రీట్ సెరమనీ అయిపోయింది. సో చాలా బాగుంది, సూపర్ లైటింగ్. అక్కడ చూడండి ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. సో ఇప్పుడే నేను ఎగ్జిట్ క్రాస్ చేసి వస్తా ఉన్నా యాక్చువల్లీ. ఓకే అలా చేస్తా, అది అర్థం కదా, బట్ ఆ జోష్ బాగుండింది. ఆ గేట్ దగ్గర వెళ్ళొచ్చు, ఇక్కడ ఎంట్రీ ఫ్రీ. ఆ గేట్కి ఏదో బుక్ చేసుకోవాలంట. సో అది నేను ఫ్యూచర్లో బుక్ చేసుకొని ఆ గేట్ దగ్గర మనం ఫోటో తీద్దాం. ఓకే ఇప్పుడు మిస్ అయింది, నెక్స్ట్ టైం మిస్ అవ్వదు టార్గెట్. పంజాబ్ మంచి ప్లేసు, మళ్ళీ వస్తాను. పంజాబ్ని చూడలే, చాలా తక్కువ చూశాను, ఖచ్చితంగా వస్తాను నేను. మా ర్యాపిడో డ్రైవర్ అతను వెయిట్ చేస్తున్నాడు. నాకు వచ్చి ఇప్పుడు 5:17 అయింది టైము, 6:30కి ఉంది ట్రైను. సో 6:30కి నేను వచ్చి అమృత్సర్కి వెళ్ళాలా. అమృత్సర్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. అమృత్సర్ నుంచి నేను న్యూఢిల్లీకి అది క్యాచ్ చేయాలి. ఇక్కడ వెళ్ళే లోపల గంట అయిపోద్ది. ఇప్పుడు 6:20 అవుతుంది వెళ్ళే లోపల, చూద్దాం. ఓకే ఇక్కడ వచ్చేసి ఇట్లా ఆర్మీ క్యాప్స్ కూడా అమ్ముతారు. నేను ఒకటి కొన్నాను, రౌండ్ క్యాప్ ఉంటుంది కదా ఆర్మీది, అవి కొన్నాను. 100 రూపీస్కి అని చెప్పి కొన్నాను. అలా ఆర్మీ క్యాప్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, డ్రెస్సులు బయట ఆర్మీకి సంబంధించిన అన్నీ అమ్ముతారు. నేను వచ్చేసా మెహరాదాబాద్. సో లోపల వచ్చేసి బ్యాగ్స్ ఇవన్నీ ఏం అలౌ చేయరు. సో ఇక్కడ మీకు బయట షాప్స్ ఉంటాయి అనమాట. సో ఆడ వచ్చి లాకర్లో పెట్టాము, లాకర్కి వచ్చి 100 రూపీస్. సో బిఫోర్గానే పే చేయాలా. సో మన సామాన్లు ఏవైతే ఉందో మొత్తం వచ్చి ఆడ పెట్టాలి. ఆడ ఓన్లీ ఎక్సెప్ట్ ఫోన్ ఒకటే తీసుకెళ్ళాలి, మిగతా ఏం తీసుకెళ్ళకూడదు. అక్కడ మనోడు చలో ఓకేనా, నా ఇది అయిపోయింది, మనం వెళ్ళిపోతాం ఇంకా. దాదా చలో దాదా, तेज जाना है ठीक है. ఓకే జీ. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను, సూపర్ కూడా ఉంది. సో నేను వచ్చి అమృత్సర్ స్టేషన్కి వచ్చేసాను. సో ఇది తీసుకున్నాను నైట్కి డిన్నర్, తినేసాను కూడా. ఎక్కువ చలి ఉంది, చలి ఎక్కువ ఉంది. సరే ఓకే అని చెప్పి నేను ఈ మెయిల్లో, ఇది వచ్చి గోల్డెన్ టెంపుల్ మెయిల్, ఇది వచ్చి లుధియానా దాకా పోద్ది. లుధియానా నుంచి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి నేను. చలి ఎక్కువ ఉంది. తినేసి ఇప్పుడు ఇక్కడ జనరల్ ఎక్కేస్తాను, జనరల్ ఎక్కేసి ఇంక వెళ్ళిపోతాను నేను. ఇది గోల్డెన్ టెంపుల్ మెయిల్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆగుంది. ఎవడు రేడు సర్దార్జీ అనుకుంటున్నారా? నేనే షరీఫ్. అది అన్నారు కదా, బీ ద రోమన్ ఇన్ రోమ్, అలాగా బీ ద పంజాబీ ఇన్ పంజాబ్, అదే ఫార్ములా. సో యాక్చువల్లీ నేను ఎక్కడున్నానంటే అమృత్సర్ చూసేసి, అమృత్సర్ నుంచి గోల్డెన్ టెంపుల్ మెయిల్ అని చెప్పి ఒకటి ఉంది, అది వచ్చి లుధియానాలో దింపేసింది నాకు. అక్కడ 7 o'clock ఎక్కితే ఇక్కడ వచ్చి 9 o'clock దింపేసింది. సో 10:25 ఇంకో కనెక్టింగ్ ట్రైన్ ఉంది నాకు, అది వచ్చి గాల్టారామ్ పూజా సూపర్ ఫాస్ట్ సంథింగ్ ఉంది, గాల్టాడామ్ సంథింగ్ అదే ఉంది. అది 10:35 వస్తుంది, అది వస్తుంది. సో దాన్ని తీసుకొని నేను ఢిల్లీ జంక్షన్కి వెళ్ళిపోతాను. అది వచ్చి 3:30కి వచ్చేస్తాను ఢిల్లీ జంక్షన్కి. 3:30కి వచ్చేస్తుంది, 3:30కి వెళ్తుంది యాక్చువల్లీ ఢిల్లీ జంక్షన్కి. 3:30 నుంచి నేను ఢిల్లీ నుంచి సరాయ్ ఖాయ్ అని చెప్పేసి, సర్లా ఖాయ్ అని చెప్పి ఒక ఇది ఉంది, అది అక్కడి నుంచి 12 kilometers.
ఒక బస్ స్టాప్ అది. ఆ బస్ స్టాప్కి వెళ్ళి నేను ఒక బస్ని క్యాచ్ చేయాలి. ఎక్కడికి? హర్యానాకి వెళ్తాం. హర్యానాకి వెళ్ళి అక్కడి నుంచి అంతా 2 hours. 5:45కి బస్సు, 5:45 8 o'clock దింపేస్తుంది. అది లెక్క. నేను తర్వాత చూపిస్తాను. లుధియానా ఉన్నాం కదా, ఇప్పుడే వచ్చేసి చోలే భటూరే తిన్నా, బాగుంది. ఏలా పూరిని చోలే భటూరే అంటున్నాను. ఒక ఇది వేసేసి చోలే భటూరే అంటున్నాను. ఓకే, కలుద్దాం. ట్రైన్ కూడా వచ్చింది, నాది కాదు, ఎవరో ట్రైన్. అది రావడానికి ఇంకా అరగంట 40 minutes. ఇప్పుడే వచ్చి టైం 10:51 అయింది. సో ఇప్పుడే ట్రైన్ వచ్చింది. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. చాలామంది ఉన్నారు. మనం నాకు ఇంతే దొరికింది. ఇంకా నుంచి వెళ్ళాలి. నెల్లూరులో నుంచి నేను అట్లంతా జనరల్లో వెళ్ళాను. సో అట్లా నించొని వెళ్ళాలి. ఇప్పుడు నేను కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఎంతమంది ఉన్నారు. మమ్మీ వేసి 4 గంటలకు వెళ్తుంది. ఇప్పుడు టైం 11 అయింది కదా. 4 గంటలు, ఇంకా 5 గంటలు ఇంకా సావే. ఎప్పటికొనే వెళ్ళాలి. ఓల్డ్ ఢిల్లీకి వచ్చాను నేను. టైం 5:20 అవుతుంది. ట్రైన్ లేట్ యాక్చువల్లీ. సో ర్యాపిడో బుక్ చేసుకుని 100 రూపాయలు సరాయి ఖాళీ అని చెప్పి ఒక బస్ స్టాప్. సో ఆడికి వెళ్తున్నాను. మళ్ళీ మనోడు మరి ఫాస్ట్గా పోతున్నాడు. నాకు 5:45 బస్సు. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇంకో 25 minutes ఉంది బస్సు. ఓల్డ్ ఢిల్లీ ఇది. ట్రైన్ లేట్ యాక్చువల్లీ, 1.5 hour లేట్. అది ఎప్పుడో రావాల్సింది.